హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు సేమియా పులిహోర చేస్తున్నానండి. ఇదిగో సేమియాలని ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను. ఇవి గ్లాస్ నీళ్ళకి 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని వడపోసుకోవాలి. వడపోసుకున్నాక దాని మీద మళ్ళీ కొంచెం చల్లనీళ్ళు పోసుకోండి. అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, నిమ్మకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. స్టవ్ మీద బాండీ పెట్టుకుందాము. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ చాలు ఆయిల్, ఎక్కువ పట్టదు. ఆయిల్ హీట్ అయిందండి. ఇదిగోండి శనక్కాయ పప్పులు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు ఈ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఏగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకుందాము. కరివేపాకు, వేగాయండి. కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా. వేగిపోయాయండి. ఆ వేగించుకున్న మిశ్రమాన్ని ఈ సేమియాలో వేసానండి. కలపెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే క్యారెట్, నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడినంత. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. కలిపేసుకుందాము. ఎంతో టేస్టీగా సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా చేసుకోవడం తెలుసో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.